ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, దీన్ని వచ్చేసి ఇస్రోలు అంటారనమాట. ఇస్రోల ప్రత్యేకత ఏంటంటే కష్టపడి ఎంత దూరం వెళ్ళవలసిన లేదండి, ఉన్న పొలంగా నుంచిన దగ్గర నుంచి వల విసిరి చేపలు పట్టుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఈ వల చుట్టూరు మీరు గమనిస్తే సీసం పూసలు అనేసి కట్టేసి ఉంటాయండి. అవి ఎందుకు కడతారంటే వల విసిరేటప్పుడు అంబ్రెల్లా షేప్లో ఓపెన్ అవ్వడానికి, తర్వాత వల నీటిలో పడగానే వేగంగా కిందకి దిగడానికి సహాయపడతాయి అనమాట. అందుకని ఆ సీసం పూసలు అయితే కడతారు. చూడండి, అప్పుడు ఆ వల విసిరి అతనైతే ఒక చేపను పట్టారు కదా, ఆ చేపను పట్టిన తర్వాత మళ్ళీ వలనైతే క్లీన్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. క్లీన్ చేసుకొని ఎక్కడైతే చేపలు కనబడుతున్నాయో అక్కడ మళ్ళీ వల విసిరి చేపలు అయితే పట్టుకుంటారు. మళ్ళీ వల విసురుతున్నారు కదండి, వల విసిరిన తర్వాత వేగంగా వల లాక్కుండా అందులో చేపలు ఉన్నాయో లేవో చూసుకుంటూ నెమ్మదిగా లాగాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, నెమ్మదిగా లాగారు కదా, ఇప్పుడు అందులో అయితే చిన్న సైజు బొంతులు అయితే పడ్డాయి. ఈ చేపలన్నింటినీ కూడా జాగ్రత్తగా ఏరుకుని ఆ బ్యాగ్లో అయితే వేసుకుంటారనమాట. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ వలని క్లీన్ చేసుకుని ఎక్కడైతే చేపలు ఉన్నాయో అక్కడ వల అయితే విసురుతారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.